Radius of atom in body centered cubic unit cell. Radius of atom in body centered cubic unit cell. Body centered cubic unit cell లో atom యొక్క రేడియస్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. Body centered cubic unit cell, it has points at all the corners as well as the body center of the cube. క్యూబ్ యొక్క అన్ని కార్నర్స్లోని పాయింట్స్ ఉండి ఆ క్యూబ్ యొక్క బాడీ సెంటర్లో కూడా పాయింట్ ఉన్నట్లయితే, లాటిస్ పాయింట్స్ ఉన్నట్లయితే అటువంటి క్యూబిక్ యూనిట్ సెల్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ అంటారు. డయాగ్రామ్ చూడండి. ఆ క్యూబ్ యొక్క 8 కార్నర్స్లోని 8 ఆటమ్స్ ఉన్నాయి. క్యూబ్ యొక్క బాడీ సెంటర్లో ఒక ఆటమ్ ఉంది. సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్స్ అని షార్ట్కట్లో బీసీసీ, బాడీ సెంటర్డ్ క్యూబిక్ అని పిలుస్తారు. ఇన్ ఏ బీసీసీ అరేంజ్మెంట్ 3 atoms along the body diagonal touch each other. డయాగ్రామ్ చూడండి. బీసీసీ అరేంజ్మెంట్లో 3 atoms ఆ క్యూబ్ యొక్క బాడీ మీదుగా గీసిన డయాగ్నల్లో ఒకదానొకటి టచ్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మనం నోటేషన్స్ అంటే ఒక పాయింట్ ఏ, బి, సి, డిగా ఇండికేట్ చేసుకున్నాం. సపోజ్ ద ఎడ్జ్ లెంత్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. ఇక్కడ యూనిట్ సెల్ యొక్క ఏ ఎడ్జ్ లెంత్ని తీసుకున్నా మనకేమవుతుందండి, స్మాల్ ఏ. అంటే ఏబి అన్న స్మాల్ ఏనే, బీసీ అన్న స్మాల్ ఏనే, డిసి అన్న కూడా స్మాల్ ఏనే. edge length small e. Distance between nearest neighbors d is equal to ad by 2. సో ఆ 3 ఆటమ్స్ యొక్క సెంటర్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ని ఏడి అన్నాం. అందులో ఎనీ 2 ఆటమ్స్ మధ్య చూడండి, ఒక ఆటమ్ యొక్క సెంటర్కి ఇంకొక ఆటమ్ యొక్క సెంటర్కి ఉండేటువంటి డిస్టెన్స్ని డి అంటున్నారు. అది మనం కరెక్ట్గా చూసినట్లయితే ఏడీలో ఆఫ్ ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏడి బై 2. In triangle in right angle triangle, AC square is equal to AB square plus BC square. AC square is equal to AB square into small a square plus BC square into small a square. AC square is equal to 2a square. AC is equal to root 2 into small a. Now in right angle triangle ADC, triangle ADC, AD square is equal to AC square plus DC square. AD square is equal to already AC square అంటే మనం AC అంటే ఎంత ఫైండ్ అవుట్ చేసాం, రూట్ 2 ఇంటూ ఏ. కాబట్టి AC స్క్వేర్ అంటే రూట్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్ అంటే DC అనేది అగైన్ మళ్ళీ ఎడ్జ్ లెంత్ కాబట్టి ఏ స్క్వేర్. రూట్ 2 ఓ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే 2a square plus a square. కాబట్టి AD square is equal to 3a square. AD is equal to root 3 into a. AD is equal to root 3 into a. Therefore, distance between the nearest neighbors D is equal to AD by 2. AD is equal to root 3 into a. But D is equal to root 3 into a by 2. Radius of atom R is equal to d by 2. అంటే 2 ఆటమ్స్ స్పేర్స్గా ఉన్నప్పుడు వాటి సెంటర్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ని డి అన్నాం. దాంట్లో ఆఫ్ ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. రేడియస్ R is equal to d by 2. D is equal to root 3 into a by 2. అప్పుడు R is equal to ఏమవుతుందండి, root 3 into a by 4. ఓకేనా, రూట్ 3 by 4 ఇంటూ ఏ రేడియస్. కాబట్టి
radius radius of atom in body centered cubic unit cell small r is equal to √3/4 into small a. r అంటే రేడియస్ అవుతుంది, స్మాల్ a అంటే ఎడ్జ్ లెంత్ ఆఫ్ యూనిట్ సెల్ అవుతుంది. దీని మీద ఒక ప్రాబ్లం. టంగస్టన్ crystallizes in body centered cubic unit cell if edge length of the unit cell is 316.5 picometers. What is the radius of the tungsten atom? టంగస్టన్ ఆటం అనేది బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ మేనర్లో క్రిస్టలైజ్ అవుతుంది. ఆ బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ ఇచ్చారు 316.5 pm అని. అయితే ఆ టంగస్టన్ ఆటం యొక్క రేడియస్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సొల్యూషన్: if small a is the edge length of BCC unit cell, then radius of an atom small r is equal to √3/4 into small a. బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ స్మాల్ ఏ అయినట్లయితే అప్పుడు రేడియస్ని ఏమని చెప్పుకున్నామండి? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3/4 into స్మాల్ ఏ అని చెప్పుకున్నాం. హియర్ ఎడ్జ్ లెంత్ ఆఫ్ బీసీసీ యూనిట్ సెల్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ లెంత్ ఇచ్చారండి 316 pm. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3/4 into స్మాల్ ఏ అంటే 316.5 pm picometers. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3 వాల్యూ 1.732/4 into 316.5. 1.732/4 వాల్యూ 0.433 into 316.5 picometers. మల్టిప్లై చేస్తే ఆర్ అంటే ఏంటండి? రేడియస్ ఆఫ్ టంగస్టన్ ఆటమ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 137.04 picometers. 137.04 picometers. Thank you. స్టూడెంట్స్, మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. సో నా ఛానల్ కేవీబీ కెమిస్ట్రీ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ దగ్గర ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు మీ ఈమెయిల్కి కానీ మీ మొబైల్కి కానీ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. వీడియోస్ని ఎవరు స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. సో దీన్ని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.